దేశ్ బర్బాద్ ఫిర్వి మోదీ అమిత్ షా జిందాబాద్. ఎవరితో దేశం బర్బాద్ అవుతుందో ఒకసారి మీరు చెప్పుండి ఫ్రెండ్స్. మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో. నేను ఇది జిగర్ల మూవ్ అనంట, ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్ అంట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం అని చెప్తా. చాలు ఇండి కూటమి కరెక్ట్గా మాట్లాడాలంటే ఇది యాంటీ ముస్లిం డిస్క్రిమినేటరీ అని చెప్పి మాట్లాడారు. సిఏఏ అనేది సిటిజన్షిప్ ఇచ్చుడ్రా నాయన. గ్లోబల్ మీడియా దీన్ని ఎంత బ్రాండ్ చేసిందో కూడా మనం అందరం చూసినాం. నేను లెఫ్టిస్ట్లకు సపోర్ట్ చేసి ఇట్లా మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే ఇది అమిత్ షా ఫెయిల్యూర్, అలాంటి బంధుకు పెట్టి కాల్చేది ఉండేనా. ఎంతమంది పిల్లలు కన్నారు అని అనేది కూడా ఒకటి ఉన్నది. మళ్ళీ ఆ ట్రంప్ వచ్చిన సందర్భాన్ని చూసుకొని ఇక్కడ ఢిల్లీ రైట్స్ జరుగుతుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి అమిత్ షా గారిని మనం నిలదీద్దాం. ఈయనుడెందుకు అమిత్ షాజీ గడ్డపార ఛాతి మీద దించి తీసుకోవాలా? ఇది దేశానికి సుదర్శన కవచం ఇచ్చే ప్రక్రియ. మళ్ళీ మోదీ అమిత్ షా ప్రభుత్వము అగర్ అంత భారతదేశాన్ని బర్బాద్ చేసినుంటే ఈసారి కూడా ఎలక్షన్స్లల్లా మోదీ హే తో మున్కిన్ హే అని ఎందుకు ఓటేసిండు సామాన్యుడు? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్ ఒక కొత్త నరేటివ్ బిల్డ్ అవుతుంది దేశంలో. ఏందనంటే దేశ్ బర్బాద్ ఫిర్వి మోదీ అమిత్ షా జిందాబాద్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే కంప్లీట్గా కెమెరా మొత్తం ఫోకస్ ఎవరి మీద అవుతుంది అనంటే హోంశాఖ మాత్యులు అమిత్ షా గారి మీద ఒక కెమెరా ఫోకస్ అవుతుంది. ఆయనని కంప్లీట్గా మలైన్ చేద్దామన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని ముద్దాలు తీసుకుంటారు, వెనకటికి జరిగిన ముద్దాలు బయటికి తీసుకొని దాని మీద మాట్లాడుతారు. ఫస్ట్ ముద్ద ఏంటంటే అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 గురించి కొంచెం మనం మాట్లాడదాం. ఏదైతే ఆర్టికల్ 370 రద్దు అని చెప్పి మనం మాట్లాడినామో, పూర్వ భారతీయ జనతా పార్టీ తరతరాల నుంచి వస్తున్న మేనిఫెస్టోలో భాగంగానే ఈ ఆర్టికల్ 370 రద్దు అని అనేది మన ఇది జరిగింది. మంచి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాశ్మీరీ లీడర్లు, మన అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ ఏమన్నారంటే కిల్లకిల్ల నవ్వుకుంటా ఆర్టికల్ 370 కరోబోలో మేబీ దిగుతూ అని చెప్పారు. వాళ్ళ కళ్ళ ముంగట మనం అందరం చూస్తుండగా పార్లమెంట్ సాక్షిగా, దేశ ప్రజలను సాక్షిగా ఇది కొట్టేసారు. ఆర్టికల్ 370ని కొట్టేసారు. ఆర్టికల్ 370ని కొట్టేసుడే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇంకా లదాఖ్ని 2 యూనియన్ టెరిటరీస్ లెక్క చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లదాఖ్ ఒకటి సపరేట్గా చేసిండ్రు. ఇది కంప్లీట్గా ఒక దేశంలో మొత్తం అన్రెస్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి, అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి, ఒక సివిల్ అన్రెస్ట్ మూమెంట్ అయిపోతుందని చెప్పి లొల్లి చేసారు. కాకపోతే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే జూన్ 1, 2019కి మోదీ గారి ప్రభుత్వం సెకండ్ టైం ప్రమాణ స్వీకారం చేసింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మే అమిత్ షా అని చెప్పి ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ఈయన హోంశాఖ మాత్యుల లెక్క ప్రమాణ స్వీకారం చేసాడు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలలనే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 3 నెలలనే, ఆగస్ట్ 5, 2019లో ఆర్టికల్ 370 అబ్రోగేషన్కి ఈయన శ్రీకారం చుట్టిండు. కేంద్ర మంత్రి అయిన 2 నెలలకే. అంటే ఎంత ప్రిపరేషన్, ఎంత పట్టుదల, ఎంత సంకల్పం, ఎంత బలగం, ఎంత బలం, ఈ ప్రిపరేషన్ ఎంత ఉండాలా, ఎక్కడెక్కడ నుంచి ఏమేమవుతుందో ఇంటెలిజెన్స్ మొత్తం గ్యాదర్ చేసి ఈ ప్రిపరేషన్ 3 నెలలు ఎట్లా పనిచేసిండు వచ్చి మనిషి. అబ్ దేశ్ కిస్కే లియే బర్బాద్ హై, ఎవరితో దేశం బర్బాద్ అవుతుందో ఒకసారి మీరు చెప్పుండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఒక పావురం కూడా పట్టుమని రెక్కల వాల్పలే, అంత నీట్గా చేసుకుంటూ వచ్చింది. తర్వాత అమిత్ షా గారిని ఇంకా మోదీ గారిని ఇంకొక దగ్గర బద్నాం చేస్తారు. ఎక్కడ అంటే మన ఎన్ఆర్సీ ఇంకా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. నేనైతే ఏమంటా అంటే ఇది ఒక స్ట్రాటజిక్ విజన్, పొలిటికల్ కరేజ్ అండ్ మోరోవర్గా కరెక్ట్గా చెప్పాలనంటే ఒక మిస్అండర్స్టూడ్ కమ్యూనికేషన్. ఈ వామపక్షాలు ఏవైతే సృష్టించిన మిస్అండర్స్టూడ్ కమ్యూనికేషన్ ఉంది కదా, నేను దానికి భాగమే ఈ ఆర్టికల్ 370 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లేకపోతే ఎన్ఆర్సీ అని చెప్పి చెప్తా. ఆర్టికల్ 370 రద్దయిన 3 నెలలకే అమిత్ షా గారు మోడీ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఏమన్నానంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీని మేము లాగు చేస్తున్నాము అని చెప్పిండ్రు. డిసెంబర్ 2019 వరకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకొని వస్తాము అని అన్నారు. అంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇండియా ఓపెన్లీ ముచ్చట మాట్లాడడం అనేది, అది కూడా ఒక రెఫ్యూజీలకు మద్దతు తెలపడం అనేది, పర్సిక్యూటెడ్ హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ పార్సీస్ అండ్ ఆల్సో క్రిస్టియన్స్ ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లా పీడితులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడం అనేది ధైర్యమైన విషయమా కాదా, కరేజియస్ విషయమా కాదా, జిగర్ల దమ్ము ఉండాలా అని అంట ఈ టాపిక్ మాట్లాడాలంటే. దీన్ని బురదేసిపోస్తారు. ఎట్లానంటే ఇప్పుడు మేము ముంగట పెడతా ఫ్రెండ్స్, టేబుల్ మేము ముంగట పెడతా. ఎన్ఆర్సీ
2019లా అబ్రోగేట్ మన ఎన్ఆర్సీ 2019లో పెట్టంగానే దీన్ని ఏమని అంటారంటే అపోజిషన్ దీన్ని ఏమని అంటారు అంటే 370 రద్దు కాగానే ఇమీడియట్గా తీసుకొని వచ్చేసారు, ఇది చాలా జల్ద్బాజీలా తీసుకొని వచ్చారు, ఇది చాలా హఫసడస్ మూవ్ అని అంటది. అయితే మీరు చెప్పురు ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో, నేను ఇది జిగర్ల మూవ్ అని అంట, ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్ అంట, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం అని చెప్తా. అట్లనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది అయిన తర్వాత మేము ఇది తీసుకొస్తాము అని చెప్పిండ్రు. అపోజిషన్ దీని మీద ఏం మాట్లాడింది, కాంగ్రెస్ అండ్ వామపక్షాలు ఇండి కూటమి కరెక్ట్గా మాట్లాడాలంటే ఇది యాంటీ ముస్లిం డిస్క్రిమినేటరీ అని చెప్పి మాట్లాడిండ్రు. కాకపోతే భారతీయులు జాతీయవాదులు దీన్ని ఎట్లా పేర్కొన్నారంటే ఇది ఒక రిఫార్మేటిక్ మూవ్ అని అన్నారు, హ్యుమానిటేరియన్ రిఫార్మ్ అని చెప్పిండ్రు. ఒక పర్సిక్యూటెడ్ హిందూ, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్కి ఇస్లామిక్ స్టేట్లలో ఏదైతే వాళ్ళు పీడ అనుభవిస్తున్నారో ఆ పీడ నుంచి విముక్తి చేసే మానవతా దృక్పథం, మమతల హోమం నా సనాతనం అని చెప్పి మాట్లాడతాం కదా, దానికి నిదర్శనం కాదా? దాని తర్వాత వీళ్ళు ఎట్లా ఒక నరేటివ్ క్రియేట్ చేసిరంటే అపోజిషన్ వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ మీద ఒక బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఇండియన్ ముస్లిమ్స్ వల్ల పౌరసత్వాన్ని కోల్పోతారు, సిటిజన్షిప్ని కోల్పోతారు అని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ సిఏఏ అనేది సిటిజన్షిప్ ఇచ్చుడ్రా నాయన, ఈ డెలిబరేట్ మిస్ఇన్ఫర్మేషన్ కాదు అని చెప్పి మనం చూసినాం. దాని తర్వాత షైన్ బాగ్ ప్రొటెస్ట్లు కూడా మనం చూసినాం. ఆ షైన్ బాగ్ ప్రొటెస్ట్లో కూడా ఏడికేం చేసినాము అనంటే లొల్లి ఇది ఎవరు చేసిరు అని అనేది అందరికీ తెలుసు, లెఫ్ట్ వింగ్ గ్రూప్లు, అపోజిషన్ పార్టీ. గ్లోబల్ మీడియా దీన్ని ఎంత బ్రాండ్ చేసిందో కూడా మనం అందరం చూసినాం. ఇన్ఫ్యాక్ట్ అగర్ నేను లెఫ్టిస్ట్లకు సపోర్ట్ చేసి ఇట్లా మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే ఇది అమిత్ షా ఫెయిల్యూర్, షైన్ బాగ్ ప్రొటెస్ట్లకి ఇట్లా చేసేది అంటే బందూకు పెట్టి కాల్చేది ఉండేనా, అలాంటి బందూకు పెట్టి కాల్చేది ఉండేనా? షైన్ బాగ్లా ఎంతమంది పిల్లలు కన్నారు అని అనేది కూడా ఒకటి ఉన్నది. మళ్ళీ ఆ ఆరోపణలను తీసుకొని పోదామా అంటే బందూకు పెట్టి కాలుస్తేనేమో అగో చూసినావా బందూకు పెట్టి కాల్చేసిండ్రు మోడీ ప్రభుత్వం, ఒక డెమోక్రటిక్ డిసెంట్ని వాతావరణాన్ని కంప్లీట్గా అల్లకల్లోలం చేసిరు మోడీ ప్రభుత్వం అని చెప్పి లొల్లి చేస్తుండే. ఇవాళ డెమోక్రటిక్ బిహేవియర్ని మనం కాపాడుకొని ఆ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేయర్రా నాయన అని చెప్తే ఇగో అమిత్ షా ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడతారు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానో మీకు నెక్స్ట్ డేటాలో తెలుస్తుంది. ఇవాళ అట్లనే ఢిల్లీ రైట్స్ 2020లో ట్రంప్ మన భారతదేశంలో వచ్చి మోడీ గారితో ఉంటాడు. ఆ ట్రంప్ వచ్చిన సందర్భాన్ని చూసుకొని ఇక్కడ ఢిల్లీ రైట్స్ జరుగుతుంది. ఎస్, ఇక్కడ మీరు అనొచ్చు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజిక్ లాస్ అయింది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు చచ్చిపోయినరు, కరెక్టే, నేను కాదని అంటలేను. ఇక్కడ అమిత్ షా గారిని మీరు నెగిటివ్గా చేస్తారని అంటే చలో పార్షల్ ఇచ్చేద్దాం, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి అమిత్ షా గారిని మనం నిలదీద్దాం. బట్ ఇది దేశవ్యాప్తంగా పాకనీయకుండా కాపాడింది కూడా అమిత్ షానే కదా. ఎప్పుడైతే నువ్వు దూషించినవో క్రెడిట్ కూడా ఇచ్చుడు మొదలెట్టు కదా అని చెప్తా. ఈ ఎన్ఆర్సీకి సిఏఏకి వీళ్ళు అడ్డమైన నజాయిస్ లింక్ పెట్టిరు ఫ్రెండ్. ఈ లింక్ని మనము ఇరగొట్టుట్లా ఫెయిల్ అయినాం. భారతీయ జనతా పార్టీ నరేటివ్ ఫెయిల్ అయింది. ఈ డిస్ఇన్ఫర్మేటివ్ క్యాంపెయిన్లా మన నరేటివ్ ఫెయిల్ అయింది. ఎన్ఆర్సీ ఒక ఫ్యూచర్ ప్రపోజల్ అని, సిఏఏకి టైఅప్ కాదని మనం చెప్పలేకపోయినాం. నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉండే చూడు మనవి, దాన్ని మనము అపోజిషన్ని డౌన్ ప్లే చేయలేకపోయినాం. అమిత్ షా గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, నేను కొన్ని కిలోమీటర్ల భూమి నేను అడిగిన, ఎందుకంటే బార్డర్ మొత్తం పోరస్ ఉంది, ఆ బార్డర్ నేను కట్టాలా, వాల్ కట్టాలా అని అంటే నా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, మమతా గవర్నమెంట్ మాకు ఒక జాగా ఇవ్వాలి, అప్పుడే మేము దివార్ కట్టగలుగుతాం, ఫెన్సింగ్ కట్టగలుగుతాం అని అంటారు. ఈనుడు ఎందుకు అమిత్ షాజీ గడ్డపార ఛాతి మీద దించి తీసుకోవాలా? ఇది దేశానికి సురక్షితం, దేశానికి సురక్షణ ఏమంటారు మన సుదర్శన కవచం ఇచ్చే ప్రక్రియ. దీన్ని మనం ఖచ్చితంగా లాక్కోవాలి కానీ అరుక్కునుడైంది అని చెప్పి నేను న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అగ్రెసివ్నెస్ చూపెట్టాలా. మళ్ళీ ఇన్ని మాట్లాడినప్పుడు ఇది ఒక బోల్డ్ సివిలైజేషనల్ కరెక్షన్ కాదా? ఏదైతే పర్సిక్యూటెడ్ మైనారిటీలు ఉండేనో హిందూ, సిక్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, పార్సీస్ వీళ్ళందరికీ 70 సంవత్సరాల తర్వాత ట్రిపుల్ తలాక్ బ్యాన్ దేశంలో ఎక్కడ నల్లకొల్లమైందా? ఏదన్నా మాట్లాడేటప్పుడు బర్బాద్ అని చెప్పి మాట్లాడేటప్పుడు మళ్ళీ వీళ్ళు ఉన్నందుకే కదా ఇలా దేశం జిందాబాద్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. క్రెడిట్ ఎప్పుడైతే నువ్వు క్రిటిసిజం ఇచ్చినప్పుడు క్రెడిట్ కూడా ఇవ్వాలి కదా అని చెప్పి చెప్తా. వీడికి ఆగిపోయిందంటే ఇటు కాగలే. ఫార్మర్స్ ప్రొటెస్ట్ దగ్గర కూడా మీరు అమిత్ షా గారిని, మోదీ గారిని దూషించినట్టు బాగా కనపడుతుంది. ఎట్లానంటే ఫార్ములాస్ 2020లా లాంచ్ చేసిండ్రు. ఇది కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రామిస్ చేసింది. ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏదైనా చేయగలిగిందా? ఏవైతే ఇప్పుడు కంప్లీట్గా వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం ఇది పబ్లిసైజ్ చేస్తున్నారు అనేది మనకు అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఎట్లా చేసిరనంటే మొత్తం తండోపతండాలుగా ట్రాక్టర్లు, మర్సిడీస్ బెంజ్లలో రైతుల ఇళ్ళల్లో వచ్చిరు, మర్సిడీస్ బెంజ్లలో అండ్లలో వచ్చి ఖలిస్తానీ ఇన్ఫిల్ట్రేషన్ అయింది. ఖలిస్తానీ చొరబాటుదారులు వచ్చారు. మొత్తం ఢిల్లీని ఒక 1 year పాటు
అష్టదిగ్బంధనం చేసిండ్రు, క్యాపిటల్ని హోస్టేజ్ లిక్కు తీసుకొనిక చేసిండ్రు. వీళ్ళ మీద క్రాక్ డౌన్ చేసేది ఉండే, ఒక డెమోక్రటిక్ ఇమేజ్ని చంపేది ఉండే. అట్లా చేస్తుంటేనేమో రైతుల మీద బందూకు పెట్టిన భారతీయ జనతా పార్టీ సర్కార్ అని చెప్పి చరిత్రలో నిలిచిపోనికే, రైతులకు సంఖ్యలేసిన భారతీయ జనతా పార్టీ సర్కార్ అని చెప్పి చెప్పనీకే, జై జవాన్ జై కిసాన్ అన్న దగ్గర కిసాన్లకు కష్ట కాలం చూపించిన భారతీయ జనతా పార్టీ సర్కార్ అని చెప్పి మాట్లాడడానికి. గవర్నమెంట్ యొక్క పేషెన్స్ని వీళ్ళు ఏమనుకున్నారనంటే గవర్నమెంట్ యొక్క వీక్నెస్ అనుకున్నారు. మోదీ గారి ప్రభుత్వం ఆర్ హోంశాఖ మంత్రులు ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో వాళ్ళు ప్రెస్టీజ్ కంటే ఎక్కువ పీస్కి ప్రయారిటీ ఇచ్చిండ్రు. అందుకనే ఇన్ని రోజుల పాటు ఇది నడిచింది. ఒక పొలిటికల్ మూవ్ క్రియేట్ చేసిరు భారతీయ జనతా పార్టీని డీస్టెబిలైజ్ చేయడానికి, ఆపోజిషన్ యొక్క సర్వైవల్, మేము ఉన్నాం కదా అని చెప్పి మాట్లాడనీకి. రిపబ్లిక్ డే నాడు కంప్లీట్గా భారత్ ఎర్రకోట జెండా మనకందరికీ గుర్తుగా తెలిసిందే. సీరియస్ ప్రొవొకేషన్ ఇది అందరికీ మనకు తెలిసిందే. మొత్తం ఢిల్లీ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసి తద్వారా భారతదేశంలో మొత్తం దీన్ని చేద్దామని చెప్పిండ్రు. ఇది పొలిటికల్ హ్యూమిలిటీ కాదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మనకు సిగ్గుచేటు కాదా అని చెప్పి నేను చెప్తున్నా. దాని తర్వాత ఎవడెవడు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనంటే ఎవడెవడు ఏ రకంగా ఈ ఖలిస్తానీ మూమెంట్కి ఈ రైతుల పేర్ల మీద నాటకాలు ఆడిన ఎవడెవడైతే ఉండే చూడు, రాకేష్ టిక్కట్ ఇదంతా వీళ్ళని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. వీళ్ళకి ఏడికైనా పైసలు వచ్చినాయి, ఫండింగ్ ఏడికైనా వచ్చింది, వీళ్ళ మొత్తం ఏర్ల కాడికైనా బయట పెట్టిందే భారతీయ జనతా పార్టీ. వీళ్ళ క్యాంపెయిన్ని నాశనం చేసిందే కూడా కంప్లీట్ భారతీయ జనతా పార్టీ. వీళ్ళ నేరేటివ్ని హైజాక్ చేసింది కంప్లీట్గా. వీళ్ళు ఒక స్ట్రాటజిక్ థ్రెట్ అయిపోయిన ఉండే దేశానికి. ఇవన్నీ కౌంటర్ చేసి మళ్ళీ ఫార్మర్ ప్రొటెస్ట్ అయితే ఎలక్షన్ల కంటే ముందే జరిగింది కదా. మళ్ళీ మోదీ అమిత్ షా ప్రభుత్వము అగర్ అంత భారతదేశాన్ని బర్బాద్ చేసిన ఉంటే ఈసారి కూడా ఎలక్షన్స్లల్లా మోదీ హే తో మున్కిన్ హే అని ఎందుకు ఓటేసిండు సామాన్యుడు, ఎందుకు ఓటేసిండు ఓటర్ అని చెప్పి నేను ఇలా సామాన్యుడి పక్షాన నిలబడి అడుగుతున్న ప్రశ్నకు ఈ వామ పక్షాలు ఈ కాంగ్రెస్ కూటమి ఏం జవాబు చెప్తుందని నేను అడుగుతున్నా. ఈడు కాగలే మణిపూర్ని తీసుకొని వస్తారు, లాస్ట్కి వీళ్ళు మణిపూర్ని తీసుకొని వస్తారు. మణిపూర్ని తీసుకొని వచ్చి ఏమని మాట్లాడతారనంటే అగో మోడీ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయింది, కంప్లీట్ కంట్రోల్ చేయలేకపోయిందని చెప్పి మాట్లాడతారు. అదే మనం ఇవాళ ఆలోచించి చూస్తే ఫ్రెండ్స్, 3 రోజుల పాటు అమిత్ షా గారు మణిపూర్లోనే ఉన్నాడు. సీఎంతో, ఆర్మీతో, ఆసాం రైఫిల్స్తో మీటింగ్లు పెట్టిండు. వెనకటికి 1966 కథ ఏం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మిజోరాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని పంపించి సొంత ప్రజల మీదనే బాంబింగ్ చేసిన కథ వాస్తవమా కాదా కాంగ్రెస్ని అడుగుతున్నాను. మళ్ళీ ఈ కథనం ఎవరికి గుర్తురాదు, కేవలం భారతీయ జనతా పార్టీ అమిత్ షా మోదీ గారు చేసిందే గుర్తొస్తుంది. దేశ్ బర్బాద్ అయిపోయిన నరేటివ్లు నడుస్తాయి. సుమారు మణిపూర్లో 40 మందితో ట్రైబల్ మీటింగ్లు చేసిండు, మైతై గ్రూప్తో చేసిండు, సివిల్ సొసైటీతో చేసిండు, ఉమెన్ ఆర్గనైజేషన్లతో కలిసి వాళ్ళ లోపల నమ్మకాన్ని బిల్డ్ చేసే ప్రక్రియ మొదలెట్టిండు అమిత్ షా. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని రోజులన్న థింక్ నార్త్ ఈస్ట్ అన్న ప్రక్రియ ఎవరు మొదలెట్టిరండి? మోదీ సర్కార్ వచ్చినాక కాదా? ఈ డైలాగ్ అనేది ఎన్ని రోజులు ఇగ్నోర్ చేసిరండి కాంగ్రెస్ సర్కార్లో నేను అడుగుతున్నా. అయితే నేను ఇంకొకటి ఏమడుగుతున్నానంటే అమిత్ షా అందరిని పిలిచిండు, ఆపోజిషన్ వాళ్ళని కూడా, రండ్రాబై చర్చిద్దాము అని చెప్పిన. మళ్ళీ ఎప్పుడన్నా ఈ చర్చ అనే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేనా? నేను 1975 నుంచి 77కి జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నా. చర్చ అని అంటే మీ జిందగీ లేదని ఉన్నదా? దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ మణిపూర్లో సుమారు 40,000 మంది పారామిలిటరీ ట్రూప్స్ని పెట్టింది. కుకీస్ని, మితేస్లని, అనవసరంగా మైతేయులను కొట్లాడుకోకుండా కాపాడడానికి 40,000 మంది ట్రూప్లను పెట్టింది. అదే మిజోరాంలో 1966లో ఎయిర్ బాంబింగ్ చేసి ఎట్లా చేసిరు కాంగ్రెస్ వాళ్ళు అనేది మనం మర్చిపోయినామా అని చెప్పి చెప్తున్నాం. రిలీఫ్ క్యాంపులు, ఫుడ్ సప్లైలు, మెడిసినల్ సప్లైలు, వాళ్ళకు రీహాబిలిటేషన్లు, ఎక్కడెక్కడైతే వాళ్ళు తప్పించిపోయారో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్లు చేసిండ్రా లేదా? అదే కాంగ్రెస్ ఇన్సర్జెన్సీల టైంలల్లా పంజాబు ఇంకా నార్త్ ఈస్ట్లల్లా పోలీస్ బ్రుటాలిటీ